ఓం నమో వెంకటేశాయ. కందర్పకోటి సదృశం కమనీయ వేషం ముక్తావళి లలిత కంఠముదారహారం పీతాంబరద్యుతి విరాజిత దివ్యదేహం శ్రీ వెంకటేశమజమాత్మని సన్నిధత్తాం. లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భాగవతోత్తములారా, అగాధ భగవద్భక్తి సింధువైనటువంటి పన్నిద్దరు ఆళ్వారులలో అవయవీభూతులు, అంగిభూతులు, ప్రధాన భూతులైనటువంటి శ్రీ నమ్మాళ్వార్ల యొక్క తిరునక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ పండిత గోష్ఠిలో ఈనాడు చాలా మంది విద్వాంసులు, విదుషీమునులంతా కూడా పాల్గొన్నారు. பொய்கமுனி பூதத்தார் பேயாழ்வார் தன்பருணல் வரும் குருகேசன் விஷ்ணுசித்தன் துய்ய குலசேகரன்னம் பாணநாதன் தொண்டரடிப்பொடி மழிசைவந்த சோதி வையமெல்லாம் மரவிளங்க வாழ்வேலேந்தும் மங்கையருகோர் என்று இவர்கள் மகிழ்ந்து பாடும் செய்ய தமிழ் மாலைகள் நாம் தெளியபோதி తెలియాద మరడిలంగల్ తెలిహిండ్రోమే అని వేదాంత దేశికుల వారు చెప్పిన రీతిగా సంస్కృత వేదాన్నంతటినీ కూడా వారు ఎంతో అత్యద్భుతంగా ఆ తమిళ వేదంగా రూపుదిద్ది ఈ ప్రకారంగా అగస్త్య భాష అయినటువంటి తమిళ భాషలో ఆళ్వార్లు అందరూ కూడా భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవాలంతని కూడా స్తోత్రం చేసి 4000 దివ్య ప్రబంధాలను అనుగ్రహించారు. అందులో నమ్మాళ్వారు, పరాంకుశులు, షఠగోపులు, వకుళాభరణులు శ్రీమాన్ పిటిజి రంగరామానుజాచార్యుల వారు వేదానాం సామవేదోస్మి అనే నందనందనుడి యొక్క సుందర వచనామృతం. అందులో ఈ 4 ప్రబంధాలలో నమ్మాళ్వార్ల చేత రచించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రబంధము తిరువాయిమొഴി అని. ఈ తిరువాయిమొഴിని సామవేద సారభూతంగా మనకు పూర్వాచార్యులు తెలియజేశారు. ఆ సామవేద సారభూతంగా ఈ తిరువాయిమొഴി ఎలా వెలుగొందుతున్నది అనేటువంటి ఆ విషయాన్ని మనకు శ్రీమాన్ పిటిజి రంగరామాచార్య గారు ఇప్పుడు తెలియజేస్తారు. మనం అందరం కూడా వింటాం. తిరువాయిమొഴి అనే దివ్య ప్రబంధం నమ్మాళ్వార్ల చేత అనుగ్రహింపబడినటువంటి విలక్షణమైన ప్రబంధం. మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్య కోటిలో భగవద్ రామానుజులు ఆచార్యులుగా కీర్తింపబడుతుంటే, ఆళ్వార్ల కోటిలో శ్రీమన్ నమ్మాళ్వార్లు ఆళ్వార్ల శబ్దవాచ్యులుగా చెప్పబడుతున్నారు. మిగతా ఆళ్వార్లందరూ కూడా అవయవభూతులైతే శ్రీమన్ నమ్మాళ్వార్లు అవయవిభూతులుగా కీర్తింపబడుతున్నారు. వారి చేత విలక్షణంగా గానం చేయబడినటువంటి ఆ తిరువాయిమొഴి దివ్య ప్రబంధం. తిరువాయిమొഴి, తిరు పవిత్రమైనటువంటి వాయి పాటల యొక్క మొഴి సమూహము, లేదా తిరు పవిత్రమైనటువంటి వాయి మాటల యొక్క మొഴి ఒక క్రమము, పద్ధతి. ఈ తిరువాయిమొഴి అనే దివ్య ప్రబంధం శ్రీ వైష్ణవ సిద్ధాంతానికి తలమానికమైనటువంటిది. మనకి ఆళ్వార్లు చెప్పినట్లుగా ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధం అనేటటువంటిది 4000 మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉందని మనకి పూర్వాచార్యులు తెలియజేస్తారు. 4000 దివ్య ప్రబంధం అంటే 4000 పాసురములతో కూడినటువంటి విలక్షణమైనటువంటి ఈ ప్రబంధంలో తిరువాయిమొഴి అనేటటువంటిది అత్యంత సుప్రసిద్ధమైనటువంటిది. మన శ్రీ వైష్ణవ ఆలయాలలో కానీ, శ్రీ వైష్ణవ గృహములలో కానీ, సర్వ విధములైనటువంటి ఉత్సవములు లేదా గృహాలలో జరిగేటటువంటి సమస్తమైన శుభకార్యములలోనూ ఈ తిరువాయిమొഴి అనేటటువంటి దాని యొక్క సేవాకాలం, దానినే పారాయణ అని కూడా అంటారు. ఈ సేవాకాలం అనేటటువంటిది అనాదిగా ఉన్న విశిష్టమైనటువంటి సంప్రదాయం. తిరువాయిమొഴి అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేటటువంటిది నమ్మాళ్వార్లు. వీరు ఎటువంటి అవతార భూతులు అంటే సాక్షాత్ నిత్యసూరులలో ఉన్నటువంటి విశ్వక్సేనాంశవారు. మయర్వర మతినలం అరుళినన్ అని అజ్ఞానరహిత భక్తి రూపాపన్న జ్ఞానం చేత వారు అవతరించినటువంటి విలక్షణమైనటువంటి అవతారం వారి. ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధం అనేటటువంటిదే కాకుండా ఇంకా మరి ఒక 3 ప్రబంధములను వారు అనుగ్రహించారు. వారి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందులో ఈ తిరువాయిమొഴి యొక్క వైభవం ఎలాంటిది అంటే, ఇందులో మొదటి పదం నుంచి చివరి పదం వరకు కూడా పరమాత్మ భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క స్వరూప రూపగుణ విభూతులే తప్ప
దేవతాంతర స్పర్శ లేనటువంటిది విలక్షణ ప్రబంధం. దివ్య శబ్దానికి అర్థం ఏంటంటే సర్వోత్కృష్టతమత్వం, దివ్యత్వం. దానితో సమానమైనటువంటిది లేదు, దానికన్నా గొప్పదైనటువంటిది లేదు. అదే దివ్యత్వం. ఎందుకు నీ దివ్యత్వం అంటే కనుక ఇది దేవతాంతర స్పర్శ లేనటువంటిది. అకారార్థో విష్ణు అకారో వై సర్వవాక్ అని చెప్పబడినట్లుగా అకారవాచ్యుడైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క వైభవాన్ని చెప్పిందే ఈ తిరువామిడి దివ్య ప్రబంధం. అంతేకాదు, మనకి లోకంలో ఎవరైనా సరే ఏదైనా ఒక విషయం చెప్తాను రండి కూర్చోండి అంటే ఎవరం వినం. అదే ఏదైనా ఒక చక్కనైనటువంటి సంగీత కచేరీ గాన సభ ఉంది అంటే అందరూ వస్తారు. ఎందుకని అంటే మనకి శాస్త్రం చెప్తుంది, శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గాన రసం పణి అని. అంటే ఎవరైనా సరే చిట్ట చివరికి సర్పమైనా సరే గానమును చక్కనైనటువంటి సంగీతం కనుక విన్నట్లయితే ఆనందంతో పడగవిప్ప నాట్యం చేస్తుంది అన్నట్లుగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకునేటటువంటి ఆ లక్షణం గానానికి, సంగీతానికి మాత్రమే ఉంది. అందుకనే ఇది సామగానము అంటారు దీన్ని. మనకి భగవాను యొక్క వైభవాన్ని చెప్పేటప్పుడు చక్కనైనటువంటి సంగీతంతో జోడించి చెప్పినట్లయితే ఎక్కువ హృదయంగమం అవుతుంది. అటువంటి విలక్షణమైనటువంటి ప్రబంధం ఈ సామవేద సారమైనటువంటి తిరువాయిమొഴി. సామవేదంలో సహస్ర శాఖలు ఉన్నాయి. భగవానుడు కూడా సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఉపనిషత్తులలో చెప్పబడిన సారమే ఈ తిరువాయిమొഴിగా భగవానుడి వైభవాన్ని తెలియజేస్తుంది. ఆయన నమ్మాళ్ళవార్లు ఈ తిరువాయిమొഴി ప్రబంధాన్ని ప్రారంభిస్తూ ఉయర్వర ఉయర్నలం ఉడయవనవనవన్ మయర్వర మతినలన్ అరుళినన్ యవనవన్ అయర్వరు అమరర్గల్ అధిపతి యవనవన్ తుయరరు షుడరరి తొഴുదన్మనని అని మొదలుపెడుతూ మొదటి వాక్యంలో ఉయర్వర అని ఉకారము, తర్వాత దాంట్లో మయర్వర అని మకారము, అదేవిధంగా మూడవ దాంట్లో అయర్వరు అమరర్గల్ అని చెప్పటం చేత అకార ఉకార మకారముల చేత కూడి ఉన్నటువంటి ఓంకారం ప్రణవ శబ్ద వాచ్యుడైనటువంటి వాడు ఆ భగవానుడు తప్ప ఇంకా ఎవరూ కాదు అని పరమాత్మ యొక్క నిష్కర్షను తెలియజేసిందే తిరువాయిమొഴి దివ్య ప్రబంధం. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఓం తత్సదితి బ్రహ్మణ త్రివిధ స్మృత అని ఒక శ్లోకం చెప్పారు. ఓంకారం అంటే కనుక సమస్తమైనటువంటివి వేదములలో ఓంకార స్వరూపుణ్ణి నేనే అని స్వామి చెప్పారు. ఆ ఓంకారం ఏమిటి అంటే మొదటి పాసురంలోనే నమ్మాళ్ళవార్లు విలక్షణంగా తెలియజేశారు. అంతేకాదుట ఆయన నిత్యసూరులకి నిర్వాహకుడు, అయ్యర్వరు అమరర్గల్ అధిపతి యవనవన్. ఆ అమరర్గల్ ఆ సమస్తమైనటువంటి దేవతలకి అధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయన ఎవరు? ఉయర్వర ఉడయవన్. ఆయన అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అని మనకి మొట్టమొదట భగవంతుడు ఎవరో ప్రాప్య నిష్కర్ష అని తెలియజేస్తున్నారు. ఈ తిరువామిడి దివ్య ప్రబంధంలో మొదటి పాసురం నుంచి చివరి 1102వ పాసురం వరకు కూడా అన్ని విషయాలలో కూడా పరమాత్మ శ్రీమన్నారాయణుడు తప్ప వేరొకళ్ళు కాదు అని ప్రాప్య నిష్కర్షని నిరూపించిన ఈ తిరువామిడి దివ్య ప్రబంధం. అంతేకాదు భగవద్రామానుజుల బ్రహ్మసూత్రములకు విలక్షణమైనటువంటి జగత్ ప్రసిద్ధమైన శ్రీభాష్యాన్ని, ఆ వ్యాఖ్యానాన్ని నేను రాయగలిగాను అంటే దానికి కారణం దివ్య ప్రబంధముల యొక్క జ్ఞానం వల్లనే అని స్పష్టంగా వారే తెలియజేసినట్లుగా వారి చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. అంతటి విలక్షణ వైభవం కలిగినటువంటిది ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధం. అంతేకాదు ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధంలో భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఏ ఏ సమయాలలో ఎటువంటి అవతారాలు ఎత్తాడో ఆ అవతారాలలో ఉండేటటువంటి రహస్యములు, ఇతరములైనటువంటి భక్తులకి తెలియనటువంటి రహస్యాలను కూడా మనకి నమ్మాళ్ళవార్లు ఎంతో స్పష్టంగా తెలియజేశారు. భగవానుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు నమ్మాళ్ళవార్లకి మయర్వర మతినన్నం అరుళినన్నని అజ్ఞానరహిత భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించడం చేత వారు అవతారాలలో ఉండేటటువంటి విశేషమైన రహస్యాలను, ఒక నరసింహావతారం గాని, ఒక వామనావతారం గాని, లేదా కృష్ణావతారంలో ఉండే లీలలను గాని, శ్రీరామావతారంలో ఉండే రహస్యాలను దగ్గరగా స్పష్టంగా వివరించారట నమ్మాళ్ళవార్లు ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధంలో. అంతటి వైలక్షణ్యం కలిగినటువంటిది ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధం. రోజు నిత్య పారాయణ రూపమైనటువంటి గ్రంథం. దీనిని సంప్రదాయంలో సేవాకాలం అంటారు. ఎటువంటి శుభకార్యములు చేసుకున్నా కూడా ఈ తిరువాయిమొഴి సేవాకాలాన్ని చేసుకున్నట్లయితే ఆ పరమాత్మ మన పక్కనే ఉండి మనకు అన్ని రకములైనటువంటి ప్రయోజనాలను కలిగిస్తాడనేటువంటి మన పూర్వాచార్యుల యొక్క విశేష మంగళాశాసనం మనం తెలుసుకోవచ్చు. ఇంతటి విలక్షణమైన ప్రబంధంలో ఉండేటటువంటి రహస్యాలను యశాశక్తి మనం ఇందులో తెలుసుకున్నాము. ఆచార్యులకు ధన్యవాదాలు.
శ్రీమాన్ పిటిజి రంగరామాచార్యుల వారు ఎంతో చక్కగా సంక్షిప్తంగా తిరువాయుమొഴി యొక్క వైభవాన్ని మనకు విశదపరిచారు. ఒక విషయం ఏమిటంటే, మన తిరుమల క్షేత్రంలో ప్రతిరోజు సాయంకాలం తోమాల సేవలో తిరువాయుమొഴിలో ఉన్నటువంటి ప్రబంధాలని భగవంతుని ముందు జియంగారు గోష్ఠి విన్నవిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఒழிవిల్ కాలమెల్లా ముడనాయమన్ని అని 10 పాశురాలు, ఉలగమండ పెరువాయ ఉలప్పిల్ హీర్తియమ్మ అనేటువంటి 10 పాశురాలు, కంగులం పగలం కంతూరి అనేటువంటి 10 పాశురాలు, ఆழிయళ చంగం విల్లుమళ తిశవాళి అనేటి 10 పాశురాలు. అది మాత్రం కాదు, అధ్యయనోత్సవాలు ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ నమ్మాళ్వార్లే. ముఖ్యంగా ప్రతి చోట కూడా అధ్యయనోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అది మార్గశిర మాసంలో వైకుంఠ ఏకాదశి నుండి ప్రారంభమవుతుంది. కారణం ఏమిటంటే, నమ్మాళ్వార్ల యొక్క విగ్రహాన్ని తిరుమంగయాళ్వార్లు ఉన్న చోటు నుండి వేరొక చోటుకి వేంచేపు చేసిన తర్వాత ప్రబంధమే లేకుండా పోయింది. నమ్మాళ్వార్లు లేకుండా ప్రబంధం చెప్పకూడదు అని ఆ కాలంలో నియమం. అందువల్ల అనధ్యయన కాలం చెప్తుంటారు. మన తిరుమల క్షేత్రంలో అధ్యయనోత్సవాలు నిర్వర్తించేటువంటి సందర్భంలో నమ్మాళ్వార్ల యొక్క తిరువాయుమొഴിలో ఉన్నటువంటి రోజుకు 100 పాశురాల్ని అక్కడ రంగనాయకుల మండపంలో మలయప్ప స్వామి వారి సన్నిధిలో అందరూ కూడా శ్రీ వైష్ణవులందరూ అందరూ కలిసి విన్నవిస్తారు. కనుక అటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధాన్ని మొట్టమొదటగా వారు చెప్పిన రీతిగా ఉయర్వర ఉయర్నలం అని ప్రారంభించారు. ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకార మకారయతి తాన్ ఏకదా సమభరత్ తత్ ఏతత్ ఓమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాత్ అని ఆ ఓంకారం యొక్క వైభవాన్ని నమ్మాళ్వారు తెలియజేశారు. కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి సామవేద సారభూతమైనటువంటి భగవద్విషమైనటువంటి ఆ తిరువాయుమొഴి అనే దివ్య ప్రబంధాన్ని మనం అందరం కూడా ప్రతిరోజు అనుసంధానం చేసుకుంటూ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొంది తరిద్దాం.